ఆ భక్తి జ్ఞాపకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే చేసిన కార్యంలో తన ప్రమేయం జ్ఞాపకానికి రాదు. ఇది నేను చేశాను అని అనుకోడు. నిజంగా ఎన్ని ప్రతిబంధకాలు దాటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాను, ఇన్ని ప్రతిబంధకాలు దాటగలిగాను అంటే ఇది నా వ్యక్తిగతమైన గొప్ప కాదు, ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఈ కార్యక్రమం వీడు పూర్తి చేశాడు అన్న కీర్తిని నాకు కల్పించడానికి అంత ప్రసాద బుద్ధితో, అనుగ్రహ బుద్ధితో ఈశ్వరుడు నా యందు ప్రసన్నుడైనాడు. నాకు ఎప్పటికీ జీవితంలో కావలసినది ఏది అంటే ఆ ప్రసన్నత్వమే. ఆయన అనుగ్రహం కన్నా ఇంకా ఏదీ అక్కర్లేదు. ఏ కార్యక్రమానికి ఆయన నన్ను ఉపయోగించుకున్నా మొదటిది నాకు అహంకారం ఉండకూడదు, రెండవది వీడు నా కార్యక్రమానికి పనికిరాడని ఆయన పక్కన పెట్టేసే రోజు రాకుండా ఉండాలి. ఈ రెండూ జరగాలి అంటే ఆయన నన్ను ఎంత అనుగ్రహించాడు అన్నది జ్ఞాపకానికి వస్తే ఆ పులకరింత కలిగితే రోమాంచితమవుతుంది. అది భక్తి పెరగడానికి కారణమవుతుంది తప్ప అహంకారం పెరగడానికి కారణం కాదు. అదే హనుమ ఇవన్నీ నేను సాధించాను, ఇవన్నీ నా ప్రమేయమే, ఇదంతా నా గొప్పతనమే అనుకుంటే ఈ మాట మహర్షి వెయ్యరు. ఆయన సంప్రహృష్ట తనూరుహ అన్నారు. అంటే ప్రహృష్ట చాలా సంతోషంతో ఆయనకి వెంట్రుకలు నిక్కపొడుచుకున్నంత స్థితి కలిగి మాట్లాడుతున్నారు. ఏమిటంత సంతోషం అంటే ఆయన దృష్టిలో నేను కేవలము ఒక వానరుణ్ణి, నేను దాసానదాసుణ్ణి, నేను దూతని, అంతే. అంతకు మించి ఆయన తన పేరు వాడడాన్ని కూడా ఇష్టపడరు. అంత ఉంగరం తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చేటప్పుడు కూడా వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత అంటారు. అంత పెద్ద కార్యాన్ని సాధించి తనని తాను పరిచయం చేసుకోవలసి వస్తే దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ అంటారు. ఎప్పుడూ భగవంతుడికి విశేషణాలు వేస్తారు, తనని ఎంత తగ్గించుకోగలిగితే అంత తగ్గించేసుకుంటూ ఉంటారు. ఇది ఒక సాధకుడికి, ఒక భక్తుడికి ఉండవలసిన విషయం. నేల ఎంత పల్లంగా ఉంటే అంత నీరు వచ్చి ప్రవహిస్తుంది. నీరు ప్రవహించకుండా పోవాలి అంటే ఆ పల్లపు ప్రాంతం ఎత్తైపోయిందనుకోండి, ఇక నీరు దాని మీదకి ఎక్కదు. మనం ఎంత తల ఉంచి వినయంతో భగవంతుడి దగ్గర నిలబడి ఇది నీ అనుగ్రహం, నీ అనుగ్రహం చేత నేను దీన్ని సాధించి ఇది చేశానని నా జీవితంలో ఒక గొప్ప కీర్తిని పొందగలిగాను అని అనుకుంటాడో అంతగా ఈశ్వర కటాక్షము ప్రసరిస్తుంది.